హై గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. ఇట్ వాజ్ ఇండీడ్ ఏ సూపర్ సండే. 2 మ్యాచ్లు కూడా ఈరోజు డబుల్ హెడర్, థ్రిల్లింగ్ మ్యాచెస్. సెకండ్ మ్యాచ్ అయితే ఆర్సీబీ వర్సెస్ ముంబై. ఇట్ వాస్ ఎ లాస్ట్ బాల్ థ్రిల్లర్. నిజంగా మ్యాచ్ ఆఫ్ ఫ్లక్చుయేటింగ్ ఫార్చ్యూన్స్. ఎవరైనా గెలవచ్చు. ఒక స్టేజ్లో ముంబై పై చేయగా అనిపించిన తర్వాత ఆర్సీబీ పికప్ అయింది. కృణాల్ పాండే ఇన్నింగ్స్ ఆడుతున్నప్పుడు సేపు ఓకే, ఆర్సీబీ ఈజీగా గెలిచేస్తుంది అనిపించింది. సడన్గా వికెట్లు పడ్డాయి. కృణాల్ పాండే అవుట్ అయ్యాడు, జితేష్, టిమ్ డేవిడ్ టపటప్ అవుట్ అయ్యేసరికి సడన్గా మళ్ళీ ముంబై గెలిచేస్తుంది అనిపించింది. పట్లేదు లాస్ట్ ఓవర్లో షెపర్డ్ అవుట్ అయితే కర్టన్స్, ముంబై గెలుపు. బట్ దిస్ మ్యాన్ భువనేశ్వర్ కుమార్, ఈ బౌల్డ్ బ్యూటిఫుల్ స్పెల్ ఎర్లియర్ ఆన్. తన ఫస్ట్ 2 ఓవర్స్లో ముంబైని బ్యాక్ ఫుట్లో పెట్టేశాడు కంప్లీట్గా. 28 for 3. అండ్ లాస్ట్ ఓవర్లో భువనేశ్వర్ కుమార్ 6 కొట్టడం ఏంటి ఆ ప్రెషర్ సిచ్యుయేషన్లో? భువీ ఈజ్ ఎ గుడ్ బ్యాట్స్మెన్, నాకు తెలుసు. టెస్ట్ మ్యాచ్లో కూడా చాలా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. కానీ అతను ఈజ్ ఏ డిఫెన్స్ బ్లాకర్ లాగా ఆడతాడు, డిఫెన్స్ ఆడతాడు, మంచి టెక్నిక్ ఉంది. బట్ హీ హిట్టింగ్ 6. అతను బ్యాటింగ్ వచ్చేసరికి 10 runs కావాలి. ఇంకెన్ని బాల్స్ ఉన్నాయి? 3 balls మిగిలి, 4 balls మిగిలి, 3 balls మిగిలి ఐ థింక్. ఆ టైంలో అతను వచ్చి ఆ 10 runs కొట్టేయడం, దట్ ఈస్ ఇన్క్రెడిబుల్. సో భువీ, యూ బ్యూటీ. భువనేశ్వర్ కుమార్ వన్ దట్ మ్యాచ్. భువన విజయం అది ఖచ్చితంగా, వితౌట్ ఎనీ డౌట్. గ్రేట్ క్యారెక్టర్, ఆల్వేస్ వెరీ కామ్, చాలా కామ్గా ఉంటాడు. మ్యాన్ ఆఫ్ ఫ్యూ వర్డ్స్. ఫాస్ట్ బౌలర్కు అగ్రెషన్ కానీ ఆ బాడీ లాంగ్వేజ్ కానీ ఉండవు, కానీ హీ ఆల్వేస్ ప్రొడ్యూసెస్ రిజల్ట్స్. పర్టికులర్ ఈ సీజన్లో అద్భుతంగా బౌలింగ్ వేస్తున్నాడు. పర్పుల్ క్యాప్ రేస్లో ఉంటున్నాడు. ఉన్నా లేకపోయినా టీంకి ఎంత బాగా పర్ఫామ్ చేస్తున్నాడు. అండ్ మొన్ననే 200 మ్యాచెస్ ఐపీఎల్ మ్యాచెస్ కంప్లీట్ చేస్తున్నాడు. హీఈస్ టెరిఫిక్. దిస్ మ్యాచ్ వాజ్ వన్ బై భువనేశ్వర్ కుమార్ అండ్ ఆఫ్ కోర్స్ దట్ ఆల్రౌండర్ కృణాల్ పాండే. కృణాల్ పాండే ఈజ్ అ స్ట్రీట్ ఫైటర్ అంటే స్ట్రీట్ ఫైటర్. సో ఆర్సీబీ దీంతో టేబుల్ టాపర్ అయిపోయింది. ఆల్మోస్ట్ 1 foot in the playoffs. And Mumbai, unfortunately, such a good looking team on paper, had a very, very bad season. They are out of the race. ఇంకా వాళ్ళకి అవకాశం లేదు. 12 పాయింట్లు తీసుకోగలరు మ్యాక్సిమం. 12 పాయింట్లతో వాళ్ళు క్వాలిఫై అయ్యే అవకాశం లేదు. సో ముంబై ఈజ్ అవుట్. అండ్ ఆర్సీబీ చాలా ఇంప్రెసివ్గా 2 డిఫీట్స్ తర్వాత ఒక మంచి విన్ సాధించారు. అది కూడా చాలా టఫ్ సిచ్యుయేషన్లో. ముంబై ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు చెప్పినట్టుగా భువీ బౌల్డ్ బ్యూటిఫుల్లీ. ఫస్ట్ రికల్టన్ అవుట్ చేశాడు. ఈ మంచి ఫామ్లో రికల్టన్. బట్ దట్ వాజ్ హిస్ ఫాల్ట్, ఫాల్ షాట్ అతని నుంచి. తర్వాత రోహిత్ శర్మని నకల్ బాల్తో టెంప్ట్ చేసి అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్, అది కాట్ బిహైండ్. తర్వాత నెక్స్ట్ బాల్ సూర్యకుమార్ యాదవ్కి, అది టిపికల్ భువీ స్కిల్, సీమింగ్ అవే. న్యూ బాల్ని అంత బాగా ఎఫెక్టివ్గా ఎవరు ఇచ్చారు, అవే గోయింగ్ డెలివరీ. అండ్ అగైన్ హీ ఆల్సో కాట్ అండ్ గుడ్ క్యాచ్ బై విరాట్ కోహ్లీ. సో ముంబై 28 for 3. లాస్ట్ మ్యాచ్లో అద్భుతంగా ఆడిన రోహిత్, రకిల్టన్ ఇద్దరు అవుట్ అయిపోయారు. అక్కడి నుంచి వాళ్ళు రికవర్ అయ్యారు. ఎందుకంటే నమందీర్ అండ్ తిలక్ వర్మ, ఆల్వేస్ తిలక్ వర్మ ఎప్పుడు కూడా టీంకి ఎప్పుడు కాంట్రిబ్యూట్ చేస్తాడు. నమందీర్ ఈ సీజన్లో చాలా కన్సిస్టెంట్గా ఆడుతున్నారు. ఇద్దరి మధ్య ఒక మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. కానీ అది కూడా ఎక్కువసేపు నిలబడలేదు. తర్వాత మళ్ళీ వాళ్ళు వికెట్లు కోల్పోవడం. అంటే పిచ్ కూడా అంత ఈజీ ఏం కాదు. ఇట్స్ నాట్ ఏ హై స్కోరింగ్ వెన్యూ కాదు, హై స్కోరింగ్ పిచ్ కాదు రాయ్పూర్లో. సో అక్కడ కష్టపడ్డారు బ్యాట్స్మెన్, కష్టపడారు. అప్ అండ్ డౌన్ వికెట్ అది. అలాంటి పిచ్ పైన బ్యాట్స్మెన్ స్ట్రగుల్ అయ్యారు. బట్ తిలక్ వర్మ ఒక హాఫ్ సెంచరీ చేశాడు. రాజ్ బాబా 18 runs చేశాడు. ఎక్కువ క్విక్గా చేయలేదు, బట్ సమ్ కాంట్రిబ్యూషన్ ఇస్ దేర్ ఫ్రమ్ హిమ్. బట్ ఓవరాల్గా ముంబై మేనేజ్ జస్ట్ 164, 165 చేశారు. దట్ వాజ్ నాట్ ఎనఫ్. బట్ భువీ హ్యాడ్ 3 wickets ఫర్ జస్ట్ 23 runs. 4 ఓవర్లో 23 runs మాత్రం ఇచ్చి 3 wickets తీశాడు. ఎక్సెప్షనల్ బౌలింగ్ అతని నుంచి. ఎక్సెప్షనల్ అంటే ఎక్సెప్షనల్ బౌలింగ్. సో భువీ అక్కడ బాల్తో బ్రహ్మాండమైన స్టార్ట్ అందించాడు టీంకి. సో వాళ్ళని రెస్ట్రిక్ట్ చేయగలరు ముంబైని 163కి. సో 163 ఈజీగా చేంజ్ చేస్తారు.
ఆర్సీబీ అనిపించింది. చిన్న స్కోర్ కదా, పిచ్ టఫ్గా ఉంది కానీ 163 చేంజ్ చేయడం పెద్ద కష్టం కాబోదు. కానీ వెంటనే వికెట్లు పడ్డాయి. విరాట్ కోహ్లీ ఇప్పుడు డిఫరెంట్గా ఆడుతున్నాడు. మనం చాలాసార్లు ఇదే మళ్ళీ ఐఎమ్ రిపీటింగ్ ద సేమ్ థింగ్. ఎందుకంటే ఫస్ట్ బాల్కి ఎప్పుడైనా విరాట్ కోహ్లీ అలాంటి ఒక ఛార్జింగ్ డౌన్ ద వికెట్, ఒక పెద్ద షాట్ గాల్లో కొట్టి చూస్తాం మనం. విరాట్ కోహ్లీ స్టార్టింగ్ కాస్త రొటేట్ చేసుకుంటూ స్ట్రైక్ ఆన్ ది మెరిట్ ఆఫ్ ది బాల్ ఆడతారు. కానీ ఒక ప్రీమెడిటేటెడ్ షాట్, ఫస్ట్ బాల్కి అలాంటి పెద్ద షాట్ కొట్టడం, ఛార్జింగ్ డౌన్ ద వికెట్, దట్ వాస్ అంటే చహర్ ఈజ్ లైక్ భువీకి క్లోన్, పూర్ మ్యాన్స్ భువనేశ్వర్ కుమార్, దీపక్ చహర్. సో చహర్ ల్యాండ్లో పెద్ద షాట్ కొట్టిపోయి అవుట్ అయిపోయాడు. గోల్డెన్ డక్. పడికల్ ఎక్కువసేపు నిలబడలేదు. పటిదార్ లాస్ట్ మ్యాచ్ బ్రహ్మాండంగా ఆడాడు, అండ్ పటిదార్ కూడా తొందరగా అవుట్ అయిపోయాడు. సో దే రెడ్యూస్డ్ ఐ థింక్ ఫర్ 48 for 3. సో 38 for 3 ఐ థింక్ 38 for 3. సో అక్కడే వాళ్ళకి చాలా కష్టం. కానీ దే డిడ్ అ వెరీ గుడ్ థింగ్. కృణాల్ పాండ్యాని నెంబర్ 5లో పంపించారు. ఇది ఎవరి డెసిషన్ అని చెప్పి హర్ష భోగ్లే మ్యాచ్ తర్వాత కెప్టెన్ పటిదార్ని అడిగితే మాకు టీమ్ డిసైడెడ్, ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో కూడా బాగా ఆడాడు అతను అని చెప్పి. వెరీ గుడ్ డెసిషన్. బికాజ్ కృణాల్ పాండ్యా అలాంటి టఫ్ సిచ్యుయేషన్లో డిఫరెంట్ గేమ్స్లో ఆడగల ప్లేయర్. మీకున్నారు టిమ్ డేవిడ్ ఉన్నాడు, షెపర్డ్ ఉన్నాడు, జితేష్ శర్మ, వాళ్ళందరూ కూడా వాళ్ళు ఒకటే టాప్ గేర్లో ఆడతారు. కానీ కృణాల్ పాండ్యా డిఫరెంట్ గేమ్స్లో ఆడగలడు. సో కృణాల్ పాండ్యా మప్పుడు మంచిపోయింది. జేకబ్ బెతల్ మంచి అతను పార్ట్నర్. జేకబ్ బెతల్ రన్ ఏ బాల్ ఈజ్ నెవర్ లుక్డ్ ఇన్, చాలా ప్యాచీగా బ్యాటింగ్ చేశాడు ఈ సీజన్ మొత్తం. ఎప్పుడు కూడా అతను మనకు కాన్ఫిడెన్స్ ఇవ్వలేదు. అంటే వరల్డ్ కప్ హీరోస్ అందరూ ఫెయిల్ అవుతున్నారు. విల్ జాక్స్ కూడా ఫెయిల్ అయ్యాడు ముంబైకి. విల్ జాక్స్ వరల్డ్ కప్లో బ్రహ్మాండమైన స్కోర్స్ చేసినవాడు. సో వరల్డ్ కప్ హీరోస్ అందరూ ఫెయిల్ అవుతున్నారు, బెతల్ కూడా ఫెయిల్ అవుతున్నాడు. సో వాళ్ళిద్దరి మీద ఒక మాస్టర్ పార్ట్నర్షిప్ వచ్చింది. తర్వాత జితేష్ శర్మ వచ్చాడు. జితేష్ శర్మ 2 6 కొట్టాడు, 4 కొట్టాడు, బాగానే ఉన్నాడు. కానీ జితేష్ శర్మకి వచ్చింది ఏంటంటే గెట్స్ క్యారీడ్ అవే. అంటే 1-2 మంచి షాట్స్ కొట్టగానే ఇంకో మరీ పెద్ద షాట్ అక్కడ అవసరం లేదు. వాళ్ళిద్దరు పార్ట్నర్షిప్ వచ్చినప్పుడు కృణాల్ పాండ్యా వాజ్ ప్లేయింగ్ బ్యూటిఫుల్లీ. అతను దానికి సపోర్ట్ ఇస్తే సరిపోయేది. మీకు ఆస్కింగ్ రేట్ కూడా చాలా రీజనబుల్ రేట్లో ఉంది. కానీ అతను మళ్ళీ పెద్ద షాట్ కొట్టిపోయి అవుట్ అయిపోయాడు. కార్విన్ బాష్ వాస్ ది బౌలర్. కార్విన్ బాష్ గాట్ 4 wickets, బౌల్డ్ బ్రిలియంట్లీ. తన స్పెల్లో 4 వికెట్లు తీశాడు. అదే ఓవర్లో టిమ్ డేవిడ్ బాటమ్ ఎడ్జ్ తగిలి అవుట్ అయ్యాడు. టిమ్ డేవిడ్ డక్అవుట్ అయ్యాడు. సో అక్కడ టెన్షన్ మొదలైంది ఆర్సీబీ. షెపర్డ్ కెన్ హిట్, కానీ షెపర్డ్ రాలేదు. కృణాల్ పాండ్యా కూడా అవుట్ అయ్యేసరికి ఇక్కడ కృణాల్ పాండ్యా గమ్మత్ ఏంటంటే 18th ఓవర్ గురించి చెప్పాలి. 18th ఓవర్ అప్పటికి 30 runs కావాలి లాస్ట్ 3 overs. అంటే ఓవర్కి 10 runs. కృణాల్ పాండ్యా ఉన్నాడు కాబట్టి వచ్చేస్తాయి. కృణాల్ పాండ్యా ఉన్నప్పుడు వస్తాయి. కానీ కృణాల్ పాండ్యా ఒక పెద్ద షాట్ కొట్టడానికి ప్రయత్నం చేస్తే నమందీర్ క్యాచ్ పట్టే ప్రయత్నాల్లో బౌండరీ లైన్ మీద బౌండరీ క్రాస్ అవుతున్నాడు. పక్కన ఉన్న తిలక్ వర్మకి అందించే ప్రయత్నం చేశాడు బాల్. తిలక్ వర్మ ఏమనుకున్నాడంటే అతను ఆల్రెడీ అది 6 వెళ్ళిపోయిందని చెప్పి. కానీ తిలక్ వర్మ ఈజ్ అ వెరీ గుడ్ క్యాచర్. ఈ మ్యాచ్లో కానీ ప్రతి మ్యాచ్లో ఈ టేక్స్ వెరీ గుడ్ క్యాచెస్. తిలక్ వర్మ అక్కడ కొంచెం క్యాజువల్నెస్ కనిపించింది. ఏంటంటే ఆల్రెడీ బౌండరీ లైన్ టచ్ అయ్యాడని చెప్పి రిలే క్యాచ్ పట్టుకోవడంలో అతను పట్టుకోవడానికి ట్రై కూడా చేయలేదు. అది చాలా మిక్సప్. అది చాలా కాస్ట్లీగా పరిగణించింది. అది అంటే తిలక్ వర్మ తప్ప అనడం లేదు. తిలక్ వర్మ అలా ఫీల్ అయ్యాడు. తిలక్ వర్మ టచ్ చేయలేదు. నమందీర్ బస్ క్లీన్గా దాన్ని వెనక్కి అందించడానికి ప్రయత్నం చేశారు. మన రీప్లే లేదు, రియల్ టైంలో అనిపించింది తిలక్ వర్మకి. తిలక్ వర్మ ఇస్ అ ఫెంటాస్టిక్ క్యాచర్. ఈ మ్యాచ్లో కూడా మంచి క్యాచ్ లేదు, రేర్లీ డ్రాప్స్ క్యాచ్. కానీ ఇక్కడ అతను ఒక జంపింగ్ దగ్గర అంటారే అట్లా కన్క్లూషన్కి వచ్చేసాడు. టచ్ అయిపోయాడు ఓపెన్ అని చెప్పి. టచ్ కాలేదు అతను, ఆ క్యాచ్ మిస్ అయ్యాడు. ఆ తర్వాత 2 6లు వచ్చినాయి అదే ఓవర్లో 2 6లు కొట్టాడు కృణాల్ పాండ్యా. అండ్ ఆ ఓవర్ లాస్ట్ బాల్కి హీ గాట్ అవుట్ టు మళ్ళీ అదే తిలక్ వర్మ బౌండరీ లైన్లో క్యాచ్ మళ్ళీ వేసి మళ్ళీ బౌండరీ లైన్ క్రాస్ అవ్వకుండా మళ్ళీ లోపలికి వచ్చి పట్టుకుని అవుట్ చేశాడు. కృణాల్ పాండ్యా అవుట్ అయ్యాడు. కానీ ఆ 2 6లు చాలా కాస్ట్లీగా పరిణమించినాయి. బట్ బుమ్రా బౌల్డ్ ది 19th ఓవర్ బ్యూటిఫుల్లీ. 19th ఓవర్లో బుమ్రా 3 runs మాత్రం ఇచ్చాడు. షెపర్డ్ని కుక్క తిప్పుకొని షెపర్డ్ కానీ రసిక్స్ అలా. షెపర్డ్ హ్యాడ్ నో ఆన్సర్ టు హిస్
బ్యూటిఫుల్ యార్కర్స్. అదే ఒక ఈజ్ నాట్ ప్రెడిక్టబుల్. అన్షుల్ కాంపోజ్ లా ఉంటారు, యార్కర్స్ వేస్తుంటారు, ప్రెడిక్టబుల్ అయిపోతారు. అలా కాదు, బుమ్రా స్లోయర్ వన్ వేస్తాడు, లెంత్ వేరీ చేస్తారు. సో బుమ్రా అంటే హౌ టు బౌల్ డెత్ బౌలింగ్ అనేది ఇది మాస్టర్ క్లాస్ ఫ్రమ్ బుమ్రా 19th ఓవర్. అప్పుడైతే 3 runs ఇచ్చాడు, 15 runs లాస్ట్ ఓవర్లో. షెపర్డ్ షాట్లు కొట్టలేకపోతున్నాం, ఒకరోజు నడవదు అతను బ్యాట్, ఒక్క బౌండరీ కూడా కొట్టలేదు షెపర్డ్. సో షెపర్డ్ ఆడలేకపోతున్నాడు, ఇది ఫినిషర్, టోటలీ ఫెయిల్డ్ అనుకున్న టైంలో లాస్ట్ ఓవర్ ఎవరు వేయాలి? రాజ్బావాకి ఇచ్చారు. మరి ఏం చేస్తారు వాళ్ళకి ఆప్షన్స్ లేవు. రాజ్బావా 2 ఓవర్లు వేసాడు, ఆల్రెడీ కొంచెం ఎక్స్పెన్సివ్ అయ్యాడు. రాజ్బావా ఈజ్ అన్ ఆల్రౌండర్, మనకు తెలుసు. అండర్-19 వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్ మెంబర్ అనుకుంటారు. రాజ్బావాకి ఇస్తే రాజంగత్ రాజ్బావా స్టార్టింగ్ బాగానే చేశాడు, నో బాల్ వేసాడు, అది ఇట్స్ క్రైమ్. దానివల్ల ఆ నో బాల్కి వచ్చిన ఫ్రీ హిట్కి ఒక్కరనే వచ్చింది. అండ్ షెపర్డ్ ఐ థింక్ థర్డ్ బాల్కి వైడ్లు ఎక్కువ వేసాడు, వైడ్లో అప్పటికే 2 వైడ్లు వేసాడు, ఒక నో బాల్ వేసాడు. షెపర్డ్ గాట్ అవుట్ ఫర్ ది థర్డ్ బాల్కి షెపర్డ్ అవుట్ అయ్యాడు. షెపర్డ్ వికెట్ దొరికింది అతను, షాట్ మిస్క్యూడ్ షాట్కి క్యాచ్ వెళ్ళింది. సో అప్పుడు భువనేశ్వర్ కుమార్ వచ్చేసరికి ఆట ముగిసిపోయింది, ఇంకా ఎలా గెలిచేస్తారు. భువి అన్లీస్ట్ 6 ఓవర్ డీప్ ఎక్స్ట్రా కవర్ మీద 6 కొట్టడం అంత ఈజీ కాదు. అందులో ఆ యార్కర్లో లో ఫుల్ టాస్ టైప్ ఆఫ్ డెలివరీ అది, దాన్ని భువి హిట్. దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఫేమస్ సిక్సెస్. మనకి కొన్ని 6లు ఉంటాయి లాస్ట్ ఓవర్ 6లో, అలాంటి ఫేమస్ 6 అది. ఆ 6 భువి కొట్టిన 6 దట్ వాస్ ట్రిమెండస్ షాట్, మొత్తం మ్యాచ్ మార్చేసింది. అంతకుముందు ఒక వైట్ కూడా పడింది. సో భువి వచ్చేసరికి 10 runs కావాలి, సో 7 runs వచ్చేసినాయి, 3 runs కావాలి అప్పుడు లాస్ట్ 2 balls. కానీ ఆ నెక్స్ట్ బాల్కి ఒక సింగిల్ మాత్రం వచ్చింది. లాస్ట్ బాల్కి 2 runs చేయాలి. రసిక్ సలాం వాజ్ దే ఎట్ ది క్రీజ్. రసిక్ సలాం ఈజ్ నాట్ ఏ నోన్ బ్యాట్స్మెన్, కానీ రసిక్ సలాం ఆ బాల్ని స్ట్రైట్గా పుష్ చేశాడు, మిస్ఫీల్డ్ అయింది. సెకండ్ రన్ కూడా తీశారు. అతి కష్టం మీద క్రీజ్ని రిటైన్ చేసిన బ్యాట్స్మెన్. రీప్లేలో చూస్తే బ్యాట్ వాజ్ వెరీ మచ్, అంటే బ్యాట్ చేయికి తగులుతుందా, చేయి దాటిందా, చేయికి బ్యాట్కి కాంటాక్ట్ ఉందా లేదా అనేది ఎంపైర్ 1-2 సార్లు టెస్ట్ చేశాడు. చేయికి బ్యాట్కి కాంటాక్ట్ ఉంది. సో రన్అట్ కాలేదు, అది వాళ్ళ ప్లేయర్స్కి తెలిసింది, కీపర్ కూడా తెలిసింది. కీపర్ రెకిల్టన్ అప్పుడే మొహం వేలాడేశాడు. సో ఇట్ వాస్ ఎ థ్రిల్లర్. సూపర్ ఓవర్కి వెళ్తారనుకున్నాం, కానీ సూపర్ ఓవర్కి వెళ్ళలేదు. ఎందుకంటే లాస్ట్ ఓవర్ సింగిల్ తీయడం ఈజీ, ధోనీలాగా ఒక గ్లవ్ చంకలో పెట్టుకుని చేయలేదు అతను రెకిల్టన్. అందరూ చేయలేరు కదా, కొంతమంది దే ఆర్ నాట్ కాన్ఫిడెంట్ వితౌట్ సింగిల్ గ్లవ్తో గ్యాదర్ చేయలేకపోతే బాల్ని. సో లాస్ట్ బాల్కి 2 runs వచ్చినాయి, 2 runs కంప్లీట్ చేయగలిగారు ఆర్సీబీ బ్యాట్స్మెన్. అండ్ ఇట్ వాస్ ఏ థ్రిల్లర్ ఆల్ ద వే, వండర్ఫుల్ థ్రిల్లర్. ఈ మధ్యకాలంలో కొన్ని 1-sided మ్యాచ్లు అవుతున్నాయి అనుకున్న టైంలో ఇట్ వాజ్ ఎ గుడ్ మ్యాచ్ అండ్ గుడ్ విన్ ఫర్ ఆర్సీబీ. సో ఇలాంటి టైట్ మ్యాచ్ ఒకటి వస్తే టీం కూడా మంచిగా కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎందుకంటే 2 డిఫీట్స్ అన్నీ టాప్ టీమ్స్, పంజాబ్, ఆర్సీబీ, రాజస్థాన్, ఇలాంటి టీమ్స్ అన్నీ మొదట్లో ఎంత బాగా ఇంప్రెసివ్గా ఉన్న టీమ్స్ ఓడిపోతున్న టైంలో ఓడిపోయే మ్యాచ్ గెలవడం అనేది ఒక జైల్ బ్రేక్ లాంటిది, చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది. సో ఇట్ వాస్ tremendous match and without any contribution from Virat Kohli except that catch. So I think it was fabulous victory for RCB, but very disappointing for Mumbai.